ప్రపంచంలోని వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి నిపుణులుగా వెల్ సెటిల్డ్ అయ్యి అద్భుతమైనటువంటి రికార్డులు సాధించినటువంటి వాళ్ళు కమ్మ సామాజిక వర్గం. అన్ని పార్టీల్లో అందరినీ కలుపుకు వెళ్ళిపోయేవాళ్ళు ఒకప్పుడు. తర్వాతన వాళ్ళలో ఒక కేవలం తెలుగుదేశం మాత్రమే మాది అనేటువంటి ఫీలింగ్ని ఇప్పుడున్న యువతరంలో కల్పించుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. దానికి కారణమైంది వాళ్ళ మీడియా, సోషల్ మీడియా. దాని ఇంపాక్ట్ ఎట్లా తయారైపోయిందంటే, ఇక జగన్ డైరెక్ట్గా కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం ఎందుకయ్యంటే, రాజశేఖర రెడ్డి హయాంలో అనేక మంది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి మంచి పదవులు ఇచ్చారు, వాళ్ళు బాగా సంపాదించుకున్నారు కూడా. తర్వాత వెళ్ళి వాళ్ళు చంద్రబాబు వెనకాల చేరారు. అందుకని అతనికి ఆ సామాజిక వర్గం మీద ఆగ్రహం ఉంది. అయితే తనకు విధేయంగా ఉన్న కమ్మ నాయకుల్ని ఎట్లా దగ్గర పెట్టుకుంటాడనడానికి సాక్ష్యం కొడాల నాని లాంటి వాళ్ళు, లేకపోతే తలసిల రఘురామ లాంటి వాళ్ళు కనబడుతూ ఉంటారు. అయితే ఇక్కడ లాయల్టీ ఎంత ఇచ్చినా కూడా